ప్రవీణ్ యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ వందనాలు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం కీర్తన గ్రంథం 62 అధ్యాయం నుంచి మన ధ్యానాంశాలు ధ్యానించుకొని పోతున్నాం. కీర్తన గ్రంథం 62 అధ్యాయం మొదటి నుంచి, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. నా ప్రాణము, ఇక్కడ భక్తులు అంటున్నాడు దావీదు మహారాజు. ఇక్కడ యెహోవా యోధుతును నాను రాగం మీద పాడదగిన దావీదు కీర్తన. దావీదు రాస్తూ ఈ కీర్తన అంటున్నాడు, ఆ ప్రాణము దేవుని నమ్ముకుని మౌనంగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నాకు ఆశ్రయదుర్గము, నా రక్షణకర్త, ఎత్తైన కోట, నేను అంతగా కదిలింపబడు. నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనంగా ఉన్నది అంటున్నాడు. ఎత్తైన కోట రాజులు ఎందుకు కట్టుకుంటారు? ఇక్కడ శత్రు సైన్యం మన మీద దాడి చేయకుండా, శత్రు సైన్యం పసిగట్టడానికి ఉండటానికి ఎత్తైన కోటలను రాజుల కాలంలో నిర్మించేవారు. ఎత్తైన కోట ఆయన అంటున్నాడు. అంటే ఈరోజు ఆయన మనకు ఎత్తైన కోటగా ఉన్నాడు. మనల్ని ఏ సాతాను కానీ, ఏ దుష్టశక్తి కానీ మనం ఆవరించకుండా, ఏ లోక మాలిని మనం అంటకుండా, మన ఆత్మీయత నుండి దేవుడు మనం కాపాడు. ఆయన ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. ఆశ్రయదుర్గంగా ఆయనే మనకు రక్షణకర్తగా ఉన్నాడు. ఆశ్రయదుర్గాలంటే పురాతన కాలంలో పాపం చేసిన వారు సమాజం నుండి వెలివేసినప్పుడు వారు ఆశ్రయదుర్గాలు నిర్మించేవారు. అలాంటి వారి కోసం దుర్గాలు ఉండేవి. అయితే మనకి ఇప్పుడు ఆయన ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. ఆయన మనకు సంపూర్ణ రక్షణ కలిగిస్తూ, ఆయన కుమారుని యొక్క రక్తం ద్వారా మనకు విమోచన కలిగించినాడు. కాబట్టి ఇప్పుడు మనకు ఆయన ఆశ్రయదుర్గం, ఆయన మనకు ఎత్తైన కోట, ఆయనే మనకు ఆశ్రయదుర్గంగా ఉన్నాడు అని చెప్పబడుతుంది. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది అంటున్నాడు. ఆయన నువ్వు నిబ్బరగా ఉండి ధైర్యం కలిగి ఉండుము, నేను నీకు తోడై ఉందని అంటున్నాడు. అప్పుడు మోషేతో సెలవిస్తున్నాడు, నువ్వు ఊరకే నిల్చుండి చూడు, నేనే యుద్ధం చేస్తాను అంటున్నాడు. అప్పుడు ఎర్ర సముద్ర మార్గం గుండా దేవుడు అద్భుత రీతిగా ఇశ్రాయేలు ప్రజలను కాపాడినాడు. ఆ పరోరాజు యొక్క తెగులు నుండి, పరోరాజు యొక్క ఆపద నుండి కాపాడి ఎర్ర సముద్ర మార్గం గుండా ఇశ్రాయేలు ప్రజలను దేవుడు నడిపించిన విధంగా ఆయన మీరు ఊరికే నిల్చుండుడి, నేనే నీకు రక్షణ కలగజేస్తానని దేవుడు చెప్తున్నాడు. మీరు అన్నాళ్ళు ఒకరినిపై ఒకరిని పడుదురు, 2వ వచనంలో 3వ వచనంలో, ఉరుగుచున్న గోడను ఒకటి పడిపోనట్లు మీరు ఎన్నాళ్ళు ఒకరి మీద ఒకటి పడిపోదురు అంటున్నాడు. అతని ఔన్నత్యను అతను పడదోయటకే వారు ఆలోచించుతురు. ఈ రోజులలో చూస్తున్నాడు, ఒకరు బాగుపడుతూ ఉంటారు, ఒకళ్ళు చెడగొడుతూ ఉంటారు. ఒకరిని ఔన్నత్యం బాగుపడుతుంటే చూసి ఓరలేని కనులు అంటున్నాడు. దేవుడు కూడా చెప్తున్నాడు, మీరు ఓరలేని గర్వ చూసి మీలో మత్సరము ఓరలేని తను ఎక్కువ ఉంది అంటున్నాడు. ఈ రోజులలో ఆ విధంగా మీరు ఒకరు పడిపోతుంటే ఒకడు లేపువాడుగా ఉండాలి. కానీ ఇప్పుడు ఇక్కడ ఒక ఔన్నత్యం నుండి వాడు బాగుపడుతుంటే చెడగొట్టే వాళ్ళు ఈరోజు ఎక్కువ మంది ఉన్నారు. వారు అబద్ధంలో ఆడుదురు, వారు తమ నోటితో శుభవచనం పలుకుచు అంతరంగంలో వారిని దూషించుతురు. లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడుతుంటారు ఈ రోజులలో జనాలు. కాబట్టి వారి నోట శుభవచనం పలుకుతూ అంతరంగంలో వారిని దూషిస్తారని చెప్తున్నారు. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉండుము, ఆయన నా నిరీక్షణ, నా రక్షణకర్త ఆయన అంటున్నాడు. ఆయనే నా ఆశ్రయదుర్గం, నా రక్షణకర్త, నా ఎత్తైన కోట, నేను అంతగా కదిలింపబడి. ఎత్తైన కోట అని ఇక్కడ పలుమార్లు దావీదు మహారాజు భక్తుడు దేవునికి మొరపెడుతున్నాడు. తన యొక్క శత్రు సైన్యం వెంటాడుతున్నా కానీ, శత్రుముఖాలు వెంటాడుతున్నా కానీ, దావీదు మహారాజు కొండగూలో ఉండి దేవుడికి మొరపెడుతూ ఈ కీర్తనలు రాస్తున్నాడు. నేను కదిలింపబడను, నాకు ఆయన ఎత్తైన కోట, యెహోవా నీవే నాకు ఎత్తైన శృంగము, నా ఆశ్రయదుర్గము, నా కోట, నేను అంతగా కదిలింపబడను. నాకు తోడుగా ఉండగా నువ్వు నాకు భయం ఏమీ లేదు. ఏ శత్రు సైన్యం సమూహం నన్ను వెంటాడినను నేను అంతగా కదిలింపబడను అంటున్నాడు. నా నిరీక్షణకు, నా మహిమకు నీవే ఆధారం అంటున్నాను. నా నిరీక్షణకు నీవే నా నిరీక్షణ నీ చనిపోయిన నీ దగ్గరికి వస్తానన్న నిరీక్షణ నాకు నీవే నా మహిమకు ఆధారము, నీవే నీ యొక్క మహిమలో నన్ను చేర్చుకుంటావని చెప్తున్నాడు దావీదు మహారాజు. నా ఆశ్రయకోటమున ఆయనే అందే ఉన్నది. నన్ను ఎక్కడ శత్రుసైనా నన్ను ఎంటాడినా కానీ ఆశ్రయపురంగా నన్ను నీ రెక్కల చాటున కంటి రెక్కలు కాపాడుతూ ఉండేవాడు. నా అరచేతిలో నన్ను చెక్కుకొని ఉన్నావు, నీ కుడి చేతిలో నీ శంకన పెట్టుకుని నన్ను ఓదార్చి నీ కౌగిట్లో అచ్చుకొని వాడవు నీవే అంటున్నాడు దావీదు మహారాజు. నా ఆశ్రయదుర్గంగా ఉన్నావు, నేను ఎక్కడ శత్రు సైన్యం నన్ను ఎంటాడినాను
నీవే నా ఆశ్రయపూర్యంగా నీ ఆశ్రయ దుర్గంలో నీ రెక్కల చాటున నన్ను మరుగుపరుస్తావని ఇక దావీదు మహారాజు దేవునికి మొరపెడుతున్నాడు. దినమల్ల ఎల్లప్పుడూ ఆయన యందు నేను నమ్మకం ఉంచున్నాను. ఆయన సన్నిధిని మీ హృదయం కుమ్మరించుడి. దేవుడు మన ఆశ్రయము. అల్పులైన వారు ఒట్టి ఊపిరి ఉన్నారు. ఆయనే మనకు ఆశ్రయంగా ఉన్నారు. అల్పులైన వారు ఈ రోజులలో అల్పులైన వారు నేను తన తన ధన సన్నిధి బట్టి ఆశ్చర్యపడేవాడు. నాకు ధనం ఉన్నదని విరవిగేవాడు వాటి ఊపిరి అయి ఒట్టి గాలి అయి ఉన్న నీటి బుడుగ లాంటి వారు అని చెప్తున్నాడు. గానులైన వారు మాయాస్వరూపులు. అవును, డబ్బున్నవారు కానీ ఉన్నతి ఉన్నవారు వారు మాయాస్వరూపులు అంటున్నారు. వారు త్రాసులో వారు లేకుండా తేలిపోదు. వట్టి ఊపిరి కన్నా అలకగా ఉన్నారు. ఈ లోకంలో ఉన్నతంగా ఉండేవారు పరలోకంలో చులకనగా ఉంటారు. వారు ఎన్నిక లేని వారుగా త్రాసులో తక్కువగా చూస్తపడతారు. ఈ లోకంలో బీదలు దరిద్రులు అయిన వారు దేవుని ఎదుట ఘనపరచబడతారని దేవుడు సెలవిస్తున్నాడు. బలత్కారం అందు నమ్మకం ఉంచకూడి, దోచుకున్నట్టు చేత గర్వపడకూడదు. నీ దొంగతనం చేసిన వారు నాకు డబ్బు ఉన్నదని, నాకు ధన సమూహం ఉన్నదని గర్వపడకూడదు. నీ గర్వమే నాశనానికి దారితీస్తుందని దేవుడు చెప్తున్నాడు. ధనం హెచ్చించినను దానిని లక్ష్య పెట్టకూడదు. మీ యొక్క ధనం సమృద్ధిగా ఉండినను దానిని మీరు లక్ష్య పెట్టకూడదు. దేని యందు లక్ష్య పెట్టాలే? నీ యొక్క ఆశ్రయ దుర్గంగా, నీకు కోటగా, నీ ఎత్తైన దుర్గంగా ఉన్న దేవుని యందే లక్ష్య పెట్టాలని దేవుడు సెలవిస్తున్నాడు. బలము తనదనే దేవుడు ఒక మారు సెలవిచ్చాను. 2 మార్లు ఆ మాట నాకు వినబడాను. బలం మన యొక్క బలము, మన ఆశ్చర్యము, మన ఉన్న ఔన్నత్యం మనకు కాదండి. దేవుడిచ్చి ఇవన్నీ మనకు దేవుడిచ్చినాయి. ఒక బలం, నాకు బలం ఉన్నదని ఒక ధనవంతుడు నాకు కోట్లలో ధన సమృద్ధిగా ఉందని ఉన్నాడు అన్నమాట. దేవుడు ఆ రాత్రే నీ ధనము నీ ఈ రాత్రి నీ ప్రాణం నడుచున్నాను, ఇవన్నీ ఎవరినే ఆగుతారని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మన ప్రాణం పోయినాక ఈ ధనం కానీ ఈ యొక్క డబ్బులు కానీ ఇవన్నీ ఏది అక్కడ రాదండి. దేవుడు యొక్క మన యందు ఉంచే నిరీక్షణగా మన యందు ఉంచే నిరీక్షణ మహిమ అదొక్కటే దేవుడి శాస్త్రంగా ఆయన యొక్క పరలోకంలో చేరుస్తాయి. ఆయన మన యందు ఆయన మన పట్ల చూపిన ప్రేమను బట్టి ఆయన యొక్క మహిమను ఆయన యొక్క ప్రతి ఒక్క క్రియను మనం కొనియాడినట్టయితే దేవుడు అనేకమైన వారికి మనం ఇచ్చిస్తాడు అంటున్నాడు. ప్రభువా, మనుషులందరికీ వారి క్రియలు చొప్పున నీవే ప్రతిఫలం ఇస్తున్నావు, కాగా కుప్రచూపుట నీ పని అంటున్నాడు. వారి క్రియలు భూమి మీద మనం ఏ పని చేస్తున్నామో దాన్ని బట్టి నువ్వు ఏ విత్తనం ఇస్తున్నావో ఆ పంటనే కోస్తావు అంటున్నాడు. కాబట్టి నువ్వు మంచి విత్తనం ఇస్తే మంచి పంట కోస్తావు, చెడు విత్తనాన్ని ఇస్తే చెడు పంట కోస్తావు. దాన్ని బట్టే నీ క్రియలు చొప్పున దేవుడు తీర్పు తీస్తాడు అంటున్నాడు. నువ్వు పరలోకానికి వెళ్ళాలా, నువ్వు స్వర్గంకి వెళ్ళాలా అనేది నీ యొక్క క్రియలు బట్టే ప్రతి వానికి వాని క్రియలు బట్టే దేవుడు తీర్పు తీస్తాడు అంటున్నాడు. 63 కీర్తనలు. దేవా నీవే నా దేవుడవు, వేకువని నిన్ను వెతుకుతున్నాను. నీ బలము నీ ప్రభావం చూడవలనని పరిశుద్ధాలయం తట నేను ఎంతో ఆశతో నేను ఎదురు చూస్తున్నాను. నీళ్ళు లేక దేశమందు నా ప్రాణం నీ కొరకు తిష్టగొనుచున్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము తిష్టగొనుచున్నది. నీ కృప జీవం కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచంలో నిన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నాకు కొవ్వు మెదడు దొరికినట్లు నా ప్రాణం తృప్తి పొందుతున్నది అంటున్నారు. చూడండి, దేవుని కొరకు ఆశపడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతున్నారు. దుప్పి ఎడార్లలో దుప్పులు ఉంటాయండి. అవి నీటి కొరకు ఎక్కువ ఆశపడుతుంటాయి. నీళ్ళు ఎక్కడ ఉన్నాయి, శీనంలో ఉన్నాయి, తిరుగుతూ ఉంటాయి. దేవా నా ప్రాణం అవి ఆ రీతిగా నీ కొరకు ఆశపడుతున్నది అంటున్నాడు దావీదు మహారాజు. రాత్రి జాముల మీద నా మంచం మీద నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు కొవ్వు మెదడు దొరికినట్లు నా ప్రాణం తృప్తి పొందుతున్నావు, నా ప్రాణాన్ని తీర్చుచున్నావు నీ యొక్క వాక్యం ద్వారా అంటున్నాడు. ఉత్సవించి పెదవులతో నా నోరు నిన్ను గురించి గానం చేయుచున్నది, కాగా నేను నా జీవిత కాలం అంతయు నేను ఇలాగ స్థితిస్తున్నాను అంటున్నాడు. నీ నామం బట్టి నా చేయలెత్తుతున్నాను ప్రభా. నా సహాయం నీవే, నా సహాయకుడు నువ్వే, నా కొండల తట్టు కళ్ళెత్తినాడు నువ్వే, నాకు ఆశ్రయదుర్గంగా నువ్వే, నాకు రక్షణ కోటగా ఉన్నావు ప్రభా అంటున్నాడు. నీ రెక్కల చాటున శరణుజొచ్చి నీ యొక్క నామను బట్టి ఉత్సాహధ్వని చేస్తున్నాను ప్రభా. నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది ప్రభా. నువ్వు కంటి లెక్కల కింద తల్లిదండ్రి నన్ను మర్చిపోయి నువ్వే నన్ను కాపాడుతుండేవాడు. నువ్వు ఈ యొక్క అరచేతిలో నన్ను చెప్పుకొని ఉన్నావు ప్రభా. నేను ఈ యొక్క రెక్కల చాటున నన్ను మరుగుపరుచున్నావు ప్రభా. నీ కుడి చేత నన్ను నడిపిస్తున్నావు ప్రభా అంటున్నాడు.
నా ప్రాణము నశింపజేయవలని వారు వెతుకుతున్నారు. నా శత్రువులు నా ప్రాణాన్ని తీయజూడాలని నా శత్రువులు నన్ను వెతుకుతున్నారు. కానీ నా ప్రభా, నీవే నాకు ఆశాదుర్గంగా ఉన్నావు ప్రభా. నీవే ఆశాదుర్గంగా నీ యొక్క దుర్గంలలో, నీ పురంలలో నన్ను దాస్తున్నావు ప్రభా. నీ రెక్కల చాటున నన్ను మరుగుపరుస్తున్నావు ప్రభా అంటున్నాడు. వారు భూమి కిందికి చోట్లకు దిగిపోదురు. వారు తమ 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 యొక్క తమ గూతిలోనే తాము పడిపోతారు ప్రభా. నీవే వారికి ప్రతీకారం తీర్చివాడదు నువ్వే ప్రభా అంటున్నాడు. బలమైన ఖడ్గమునకు వారిని అప్పగించుదువు, నక్కల పాలగుదురు అంటున్నాడు. రాజు దేవుని బట్టి సంతోషించును. ఆయన చూడని ప్రమాణం చేయి వారందరూ అతిశయించుదురు. అబద్ధంలాడు వారి నోరు మోయబడు. రాజు దేవుని బట్టి సంతోషిస్తాడట. దేవుడు ఆయన చూడని ప్రమాణం చేయి వారందరూ అతిశయించుదురు. రాజు తన గౌరవం బట్టి అతిశయించడానికి రాజు తన యొక్క పరలోకంలో ఉన్న దేవుని యొక్క ఆయన యొక్క ఆశీర్వదుర్గంగా, ఆయన రక్షణ కోటగా, ఆయన మనకు ఎత్తైన కోటగా ఆయన బట్టే రాజు అతిశయిస్తే ఆ దేశం కానీ ఆ ప్రజలు కానీ వర్ధిల్లుతారండి. కాబట్టి నీవు మౌనంగా ఉండి నీవు ఊరకే నిలుచుండి చూడండి, నీకు కలగబోయే రక్షణ ఎదురు చూడు అంటున్నాడు. కాబట్టి ఆ నిత్యం ఆయన సన్నిధిలో ఆయన నామాన్ని మోకరించుకుంటూ ఆయన స్తుతించుకుంటూ ఆయన ఆత్మీయతను మనం ధరించుకున్నట్లయితే ఆయన మనకు తోడుగా, ఆయనకు రక్షకుడుగా, ఆయన మనకు ఎత్తైన కోటగా బలంగా, ఆయన మనకు నిరీక్షణకు ఆధారంగా, మన మహిమకు ఆధారం ఆయనే ఉంటున్నాడు. కాబట్టి నీ జీవితకాలం అంతే ఇలాగా నీ సన్నిధిలో, నీ సన్నిధానంలో నేను సూచిస్తాను ప్రభా. నా జీవితకాలం అంతే ఈ విధంగా స్తుతి చేయట నాకెంతో బహుభాగ్యం తండ్రి అంటున్నాడు. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.